మీ పిల్లల్ని డాక్టర్స్ గా చూడాలి అని అనుకుంటున్నారా? అయితే వెంటనే డాక్టర్స్ మెడికల్ అకాడమీ ఖమ్మంలో అడ్మిషన్స్ తీసుకోండి. కాంటాక్ట్ నెంబర్ 9603622366 9440508845. హాయ్ వ్యూవర్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన టచ్ స్టూడియో తరపున విష్ యూ హ్యాపీ బర్త్డే టు యూ తుమ్మల యుగేందర్ గారు. మీ ఇంట్లో మీరే తప్పు చేసినా కానీ కవర్ డ్రైవ్ చేసేవాళ్ళు ఎవరు? ఇంట్లో మమ్మీయా, డాడీయా? 99% తప్పు జరిగేది కాదు ఇక్కడ. ఓకే, తప్పు జరిగినప్పుడు కంపల్సరీ కవర్ కూడా చేసేవాళ్ళు ఎవరు లేరు. తప్పును తప్పు కింద ఎత్తి చూపించేవాళ్ళు, దానికి తగ్గ పనిష్మెంట్ ఉండేది ఎవరికైనా. తుమ్మల యుగేందర్ తండ్రికి తగ్గ తనయుడిగా తండ్రి మాటని, తండ్రి పేరుని ఎల్లవేళలా ముందుకు తీసుకెళ్లాలని ఒక సంకల్పంతో ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలను నెరవేరుస్తున్నటువంటి ది ఫ్రెండ్లీ లీడర్ తుమ్మల యుగేందర్. లాస్ట్గా ఫ్యామిలీ అందరూ కలిసి తుమ్మల గారితో సహా కలిసి లాస్ట్గా మీరు చూసిన మూవీ ఏంటి? ఒకటి ఏంటంటే ఇది మన బాహుబలి చూసినట్టు. అంటే మీరు ఇప్పుడు మీకు ఫోకస్ వచ్చిన నుంచి కాకుండా నేను కూడా రాజకీయాల్లోకి వస్తా అని తుమ్మల గారికి చెప్పినప్పుడు రియాక్షన్ ఎలా ఉంది? ఈ రోజుకి ఈ క్షణానికి కూడా నేను ఆయన రాజకీయాలు రావడం ఆయన ఇష్టం లేదు. ఆ రోజు నేను బాధపడ్డాను. పబ్లిక్ డెవలప్మెంట్తో పాటు ఒక కనెక్ట్ కోరుకుంటున్నాను. ఆ కనెక్ట్ మన దగ్గర మిస్ అవుతుంది. పెద్ద ఆయన దగ్గరకు వచ్చి చెప్పుకునే స్వతంత్రం తీసుకోలేకపోతున్నారు వాళ్ళు. ఒక సోషల్ మీడియాలో ఒక వైబ్రేషన్ క్రియేట్ చేసి దాని నుంచి వచ్చే పాజిటివ్ దాంతోనే మొన్న ఎలక్షన్స్లో ఎప్పుడు రాని మెజార్టీ, చరిత్రలో రాని మెజార్టీ తుమ్మల గారి 11 ఎలక్షన్స్లో ఫస్ట్ టైం అంత మెజార్టీ వచ్చింది. ఎండ్ ఆఫ్ ది డే మనం ఒక చిన్న అపాయింట్మెంటో పర్మిషన్ ఇవ్వకపోతే 100% ఫెయిల్యూరే. మనం ఏం చేసామన్నది అస్సలు చూడండి. అదే అంటాం. ఇంతకుముందు ఎట్లుండేదంటే మా జిల్లాకి ఏం చేశారని అడిగారు. ఇప్పుడు అది మా మండలానికి ఏం చేశారని వచ్చింది. తర్వాత మా ఊరికి ఏం చేశారని వచ్చింది. తర్వాత మా బజార్కి ఏం చేశారనేది వచ్చింది. తర్వాత మాకేం చేశారని వచ్చింది. ఇప్పుడు నాకేం చేశారని 100%. కానీ తప్పదు. వీ హ్యావ్ టు చేంజ్ అకార్డింగ్ టు ది పబ్లిక్స్ రిక్వైర్మెంట్స్. అసలు పాలేరు ప్రజల మీద మీకు ఏమనిపించింది? వాళ్ళ ఇంట్లో ఏమైనా ఇబ్బంది జరిగినప్పుడైనా తుమ్మల గారి తరపున ఎవరు రాలేదు అనే ఫీలింగ్ వాళ్ళలో బాగుండేది. అదంతా ఒక లెసన్స్ అనమాట. మనకి ఒక కష్టం నుంచి ఒకటి నేర్చుకుంటా ఉంటాం కదా. సో అది ఇబ్బంది బాధ అనిపించింది ఓడిపోయినప్పుడు. తుమ్మల గారు వ్యక్తిగత సహాయం అంటే దగ్గరకు రానియరు, డెవలప్మెంట్ గురించి అయితేనే మాట్లాడతారు అని చెప్పి ఈ రోజు కూడా జనాల్లో ఒక అపోహను నడుస్తుంది. దానికి మీరేమంటారు? ఆయన దగ్గరకు వచ్చి కూడా చెప్పాల్సిన పని చెప్పకుండా ఊరిని కనపడటానికి వచ్చాను అని చెప్పేవాళ్ళు చాలా మంది తెలుసు. ఈ రోజు కూడా అంతకుముందు వేరు. 2004 నుంచి 20 ఏళ్లలో మేము చూస్తున్న తుమ్మల గారు లేదు. సార్ ఇంకోటి, సారీ టు సే, అడగొచ్చాడో తెలియదు, మీరు నమ్మరు. ఒక అధికారంలో ఉన్న వ్యక్తి వస్తే ఎంతమంది వస్తారో అంతమంది వస్తారు. ఎందుకు వస్తున్నారు అంటారు? నేనేంటి, ఆయన ఆఫ్టరాలే సన్నస్తున్నారు. ఎన్ని ఎవరూ లేకుండా జరుగుతున్నాయా అనేది మీరు క్వశ్చన్ చేస్తారు. టీడీపీ మళ్ళీ తెలంగాణలో అడుగుపెట్టబోతుంది అని అంటే మీరేమంటారు? క్వశ్చనే రాదు. తుమ్మల యుగేందర్ గారు విస్తృతంగా పర్యటించడానికి కారణం రాబోయే ఎలక్షన్స్లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెట్టడం. ఇదంతా ఒక ప్లానింగ్. ఆల్మోస్ట్ డైలీ ఒక 600 to 800 ఫోన్ కాల్స్ వస్తాయి. తుమ్మల యుగేందర్ గారు రాబోయే ఎలక్షన్స్లో ఎంపీగా ట్రై చేస్తున్నారా, ఎమ్మెల్యేగా ట్రై చేస్తున్నారు? దాచి పెట్టుకొని చేస్తున్న కాదు ఇది. పబ్లిక్ ముందు వచ్చా నేను ఐ వాంట్ టు కంటెస్ట్ యాస్ ఎంపీ ఖమ్మం అని చెప్పి అడిగాను. రీసెంట్గా పోయిన ఎలక్షన్స్లలో ప్రచారంలో మన తుమ్మల గారు ఇదే నా లాస్ట్ ఎలక్షన్స్, నేను నెక్స్ట్ ఎలక్షన్స్లో పాల్గొనని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన మనసులో నేను సాధించాను, నేను అనుకున్న కోరిక అని ఆగుతారేమో, ఆగే అవకాశం ప్రజలు ఇస్తారని నేనైతే అనుకోవట్లేదు. నేను మరొకసారి ఆయన పోటీ చేస్తారని నేను అనుకుంటున్నాను. హరీష్ రావు గారు ఒక కామెంట్ చేశారు. అది ఎంతవరకు వచ్చిందంటే తుమ్మల గారు చాలా ఎమోషనల్ అయ్యి మీడియా ముందు ఏడ్చే పరిస్థితి కూడా వచ్చింది. ఆ రోజు నేను బాధపడ్డాను. వాళ్ళు చెప్పే మాట, సార్ మా దగ్గరికి వచ్చేయాలి తెలంగాణలో తెలుగుదేశం అనేది వాళ్ళకున్న కోరిక. చాలా మ్యానిపులేటెడ్గా చెప్తున్నారు సార్. ఇన్స్పిరేషనల్ పొలిటీషియన్ ఆయన కూడా.